నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ ఛానల్కి స్వాగతం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను తయారు చేసేది పొడి. ఆ పొడి పేరు పల్లి పొడి. కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ పప్పు అని అంటారు. అది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. పల్లి పొడికి కావలసిన పదార్థాలు: పల్లీలు 50 గ్రాములు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూను, రాతి ఉప్పు 2 టేబుల్ స్పూను, మినప్పప్పు 2 టేబుల్ స్పూను, ఎండు మిరపకాయలు ఒక 15. ఇది పల్లి పొడి తయారు చేయవలసినకి కావలసిన పదార్థాలు. పల్లి పొడికి కావలసిన పదార్థాలు ఇందాక చూపించాను కదండి. ఇప్పుడు మనం అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ మనం పల్లీలన్నీ కూడా వేయించుకోవాలి. ఈ పల్లీని మనము ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కటి అంటారండి. తెలంగాణలో పల్లీలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ పప్పు అని అంటారు. ఈ పల్లి పొడి అనేది మనం టిఫిన్ క్యారీర్లో కూడా మనం పెట్టుకొని వెళ్ళచ్చు. ఇది పల్లీలు మంచిది, ఒంటికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని మనము చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా దీన్ని తింటారు. ఇంకోటి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. మనం మామూలుగానే మనము పల్లీలు చాలా దాంట్లో అంటే మనము ఉడకబెట్టి తింటాము, తర్వాత పులిహోరలో వేసుకొని ఇలా మనము ఏదో రకంగా ఆ పల్లీని మనం అందరం కూడా ఇష్టంగా తింటాము. ఈ యొక్క పల్లీని పొడిగా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అన్నంలో. గరిటతో ఇలా కలుపుతూ ఉండాలండి. మరీ నల్లగా అవ్వకుండా చూసుకోవాలి. ఇది బాగా అయింది అనడానికి ఇలా మనం ఒకటి తీసి మనం ఇలా అన్నాం అనుకోండి, తోలు ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో మార్చుకుంటాం. తర్వాత పచ్చిశనగపప్పు, ఇది కూడా కొంచెం కలర్ మారితే చాలు. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా బాగా వేగిందండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను. ఈ మినపప్పు కొంచెం కలర్ మారగానే మనము మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం కలర్ మారాలి. మినపప్పు కలర్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనము ఈ యొక్క మిరపకాయలు, ఎండు మిరపకాయలు లైట్గా వేస్తే చాలు. ఈ మూకుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఆ వేడి దాంట్లోనే మనము పెట్టి ఫ్రై చేయొచ్చు. అంటే జస్ట్ ఒక 2-3 సార్లు ఇలా అన్నామంటే ఆ వేడికి అది ఇలా అన్నప్పుడు మనకి మిరపకాయలు గలగలమని సౌండ్ రావాలి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదండి, పల్లీలు, మిరపకాయలు, తర్వాత మనం మినపప్పు, శనగపప్పు అన్నీ ఇవన్నీ కూడా మిక్సీ జార్లో ముందు వేసుకోవాలి. ముందు మిరపకాయలు వేసి ఆ తర్వాత ఈ పప్పులన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. రాతి ఉప్పు నేను కొంచెం వేస్తున్నాను. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. అందులో నేను కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాం. అయిపోయిందండి, పల్లి పౌడరు రెడీ. గాలి పోకుండా ఉండే బాక్స్లో అయినా లేకపోతే సీసాలో అయినా పెట్టుకోవచ్చు. ఇది 15 రోజులైనా కూడా చెడిపోదు. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.